నాన్న కథ చెప్పవా కిడ్ స్టోరీస్ ఇన్ తెలుగు బై సీతారామన్ రేయాన్స్. ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో అవ్వండి. చాలా రోజులైంది కదా మనం తెనాలి రామలింగడి కథలు చెప్పుకొని. అవును 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 అయితే ఈరోజు నేను నీకు ఒక మంచి కథ చెప్తాను, తెనాలి రామలింగడి కథ. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా విజయనగరంలో దసరా ఉత్సవాలు చాలా సంబరంగా జరిగాయి. అన్నిటికంటే రాజమందిరం ముందు ప్రజలకు కూడా కనబడేలా ఒక గాజుతో తయారు చేసిన పెద్ద కుండ లాంటి పాత్రలో రకరకాల రంగుల వజ్రాలు, రత్నాలు, ముత్యాలు మరియు అనేక రకాల పగడపు రాళ్ళు, ఎంతో విలువైన మణిమాణిక్యాలు ప్రదర్శనకు ఉంచారు. ఆ గాజు కుండకు రక్షణగా 6 మంది భటులను నియమించారు. రాత్రిపూట విడతల వారీగా 2 చొప్పున కాపలా ఉండసాగారు. రాజమందిరం ముందు ఉన్న ఆ గాజుకుండను చూసిన సభికులు, ప్రజలు చాలా సంతోషించారు. అరే, ఎంత బంగారం ఉంది మన రాజు దగ్గర, అబ్బా ఎంత విలువైన వజ్రాలు, ఆహా ఎంత గొప్ప రత్నాలు అని ఎంతో మురిసిపోయేవారన్నమాట. భలే మెరుస్తున్నాయి కదా అని అనుకుంటూ వాటిల్లో ఒక్కటైనా నాకు దక్కితే బాగుండు అని ఎవరికి వారు అనుకుంటూ తమ ఇళ్లకు వెళ్తున్నారు. చివరకు రావణ దహనం పూర్తయింది. ఎందుకంటే దసరా సమయంలో రావణాసుడి దహనం చేస్తారు కదా, అంటే కాల్ చేస్తారు కదా, అది అన్నట్టు. ఎస్, సభికులకు, ప్రజలకు రాయలవారు చాలా బహుమతులు, నజరానాలు ప్రకటించారు. తర్వాతి రోజు ఆ గాజుకుండను చూసిన రాయలవారికి సభికులకు అందులో కొంతమేర ఖాళీగా ఉండడం కనిపించింది. వెంటనే రాయలవారు రామలింగడితో, రామలింగడు గారు మీరే ఈ రత్నాల దొంగలను కనిపెట్టాలి అని ఆజ్ఞాపిస్తాడు. వెంటనే దొంగతనం జరిగింది. ఇప్పుడు ఆ కుండ అందరికి కనిపించే కుండ కదా, ఆ కుండలో చాలా వజ్రాలు, వైఢూర్యాలు ఇవన్నీ ఉన్నాయి కదా, మణిమాణిక్యాలు ఇవన్నీ ఉన్నాయి. అందులో కొన్ని తగ్గినట్టు అనిపించిందట రాయలవారికి. వెంటనే అప్పుడు రామలింగడు, మహారాజా ఇది ఖచ్చితంగా ఇంటి దొంగల పనే. ఇంటి దొంగల పని అంటే అక్కడ పనిచేసే వాళ్ళ పనే, బయటి వాళ్ళు ఏ పని చెయ్యలేరు. ఎందుకంటే ఆ గాజుకుండ చుట్టూ కంచె కూడా ఉంది, మరి కాపలా కూడా పెట్టాం. ఇంకా మన రాజమందిరంపై ఉన్న దీపపు కాంతుల వలన ఆ గాజుకుండలో ఉండే వజ్రాలు మెరుస్తాయి. అందువల్ల రాత్రిపూట కూడా వాటిని దొంగలించే సాహసం ఎవరు చేయరు. ఇక ఈ పని చేసింది ఎవరో నేను మీకు ఖచ్చితంగా చెప్పగలను, కానీ నాకు కొంత సమయం ఇవ్వండి అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి రామలింగడు తనకు నమ్మకస్తులైనటువంటి 2 భటులను పిలిచి ఆ గాజుకుండను వారు ముట్టుకోకుండా ఆరు బయట పెట్టి కాపలా ఉండమని చెబుతాడు. ఆ భటులు అలాగే చేస్తారు. తర్వాతి రోజు ఉదయాన్నే సభకు వచ్చిన రాయలవారు, ఇప్పుడు చెప్పండి రామలింగడు గారు, ఈ దొంగతనం చేసింది ఎవరు అని అడుగుతాడు. అప్పుడు రామలింగడు, అలాగే మహారాజా అని చెప్పి, ఎవరక్కడ, ఆ గాజుకుండను తీసుకురండి అని ఆదేశిస్తాడు. వెంటనే 2 భటులు వచ్చి ఆ కుండను సభకు తీసుకువస్తారు. రాయలవారితో సహా అందరూ ఆ గాజుకుండను చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆ కుండ ఇప్పుడు నిండుగా ఉంది. దాన్ని చూసిన అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు రామలింగడు, మహారాజా వీటిని దొంగలించాలంటే అది చీకటిలోనే సాధ్యం అని మీకు తెలిసిందే కదా. మొన్నటి రోజున రాత్రి వర్షం పడి 1 గంట సేపు రాజమందిరపు దీపాలు వెలగలేదు. కాబట్టి అప్పుడే దొంగతనం జరిగి ఉండాలి. కాబట్టి ఆ రాత్రి కాపలా ఉన్న 2 పని ఇది. ఎందుకంటే ఒక్కడే ఆ గాజుకుండ మూత తీసి లోపల వజ్రాలు, రత్నాలు తీసుకోవాలంటే దానికి ఒకరికి ఇంకొకరి సహాయం కావాలి. ఎందుకంటే గాజుకుండ 7 అడుగుల ఎత్తులో పెట్టి ఉంది. కాబట్టి నేను వర్షం వచ్చిన రోజు కాపలా ఉంచిన వారినే నిన్న మళ్ళీ కాపలా ఉంచాను. అందుకే వారు దొంగతనం చేసింది తిరిగి పెట్టి పారిపోయారు అని చెబుతాడు. రామలింగడి దూరదృష్టికి ఎంతో ఆశ్చర్యపోయిన రాయలవారు రామలింగడికి ఒక రత్నాల మూటను బహుమతిగా ఇచ్చాడు. దాన్ని తీసుకొని రామలింగడు సంతోషంగా ఇంటికి, మిగతా సభికులంతా రామలింగడి మీద అసూయతో ఇంటికి వెళ్ళిపోతారు. మరి ఇక్కడ రామలింగడి చేసిన పని ఏంటి, తెలివిగా ఆలోచించిండు. దొంగలను వీడు దొంగ అని చెప్తే వాళ్ళు పారిపోతారు కదా, అందుకని చెప్పి దీన్నే అంటారు దొంగ చేతికి తాళం చేతులు ఇవ్వడం. దొంగ చేతికి తాళం చేతులు ఇస్తే వాడు దొంగతనం చేయడు. ఇదొక సామెత ఉంటుంది అన్నట్టు. అట్లుంటుంది రామలింగడితోటి.